వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రోగనిరోధక శక్తిని పెంచే అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచి చేసే చ్యవన్ప్రాష్ రెసిపీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చ్యవన్ప్రాష్ని తినడం వల్ల జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, అలాగే ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇది ఇన్ఫెక్షన్స్ నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. శీతాకాలంలో వచ్చే జలుబు, గొంతు నొప్పి అలాగే వివిధ రకాలైన అంటువ్యాధులు రాకుండా చేస్తుంది. అనారోగ్య బారిన పడే ప్రమాదాన్ని తప్పించడానికి ఇదొక పురాతనమైన ఆయుర్వేద పద్ధతి. ఇది తయారు చేయడానికి రకరకాల ఆయుర్వేద మూలికలు వాడుతుంటారు. నేను ఏమేమి వాడానో ఎలా చేశానో చూసేద్దామా మరి. తయారు చేసుకోవడానికి కావలసినవి: ఉసిరికాయలు, లవంగాలు, అనాస పువ్వు, సోంపు, మిరియాలు, జాజికాయ, బిర్యానాకు, దాల్చిన చెక్క, ఇలాచి, అలాగే జాపత్రి వంటి మసాలాలను ఈ మసాలాలన్నీ ఒక్కొక్కటి 10 గ్రాముల చొప్పున తీసుకుంటే సరిపోతుంది. అలాంటే దాల్చిన చెక్కను కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. 1/4 కప్పు నెయ్యి, కిలోన్నర బెల్లం, 1/4 కప్పు నువ్వుల నూనె, 1/2 కప్పు తేనెను తీసుకోవాలి. ఇక్కడ నేను ఉసిరికాయలను 2.5 కేజీలు తీసుకున్నాను. ఇప్పుడు ఆయుర్వేద మూలికలు ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. ఈ మూలికలను నేను ఆయుర్వేదిక్ షాపులో తీసుకున్నాను. ఇక్కడ నేను దొరికిన వరకు తీసుకొచ్చాను. అవేంటో చూద్దాం. జీవంతి, పునర్నవ, కచూర్, శతావరి, వస, అశ్వగంధ, సఫేద్ ముస్లి, హరద్, కమల్గట్ట, సఫేద్ చందన్, నగర్ముత, చోటి హరద్, ముల్లేటి, పుష్కర్మూల్ మరియు సొంటి. ఇప్పుడు ఈ ఆయుర్వేద మూలికలన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకొని నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. అలాగే ఉసిరికాయలను కూడా ఒక గిన్నెలోకి తీసుకొని నీళ్లు పోసి శుభ్రంగా 2 సార్లు కడగాలి. ఇలా కడిగిన వాటిని పక్కన పెట్టాలి. ఇప్పుడు రోల్లో కడిగి పెట్టిన ఆయుర్వేద మూలికలన్నింటినీ కచ్చాపచ్చాగా దంచాలి. ఇలా చేయడం వల్ల వీటి సారమంతా నీళ్లు మరిగించినప్పుడు నీళ్ళలోకి దిగుతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై పెద్ద గిన్నె పెట్టి అందులోకి 6 లీటర్ల వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లోకి పచ్చగా దంచి పెట్టిన ఆయుర్వేద మూలికలు వేసి అలాగే కడిగి ఉంచిన 2.5 కేజీల ఉసిరికాయలను కూడా వేయాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిపి మీడియం ఫ్లేమ్లో 2 గంటల పాటు ఉడికించాలి. వీటిని మధ్య మధ్యన కలుపుతూ మూత పెట్టాలి. 2 గంటల తర్వాత మూత తీసి చూస్తే నీళ్ళలోకి వీటి సారం అంతా దిగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 12 గంటల పాటు పక్కన ఉంచాలి.
12 గంటల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఉసిరికాయలకు కూడా మొత్తం అంతా ఎలా పట్టిందో. ఇప్పుడు ఈ ఉసిరికాయలను ఒక్కొక్కటిగా తీసుకొని ఒక గిన్నెలోకి మంచినీళ్ళను తీసుకొని ఈ నీటిలో ఉసిరికాయలను ఒక్కొక్కటిగా కడిగి ఇంకో గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా అన్నిటినీ ఒక్కొక్కటిగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయలన్నింటిలోంచి గింజలను తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని దానిపై స్టీల్ జాలిని పెట్టి గింజలు తీసిన ఉసిరికాయలని దీనిపై రుద్దాలి. ఇలా రుద్దడం వల్ల కింద మొత్తం ఉసిరికాయ గుజ్జు వస్తుంది. పీచు ఏమైనా ఉంటే పైన ఉండిపోతుంది. ఇలా మొత్తం అన్ని ఉసిరికాయలను ఇలాగే రుద్దుకోవాలి. ఈ విధంగా ఇలా గుజ్జును తీయడానికి కొంచెం టైం పడుతుంది. మొత్తం అంతా తీసాక ఇలా ఇంత గుజ్జు వస్తుంది. ఇప్పుడు మరిగించిన నీళ్లు ఉన్నాయి కదా, వీటిని ఒక జాలి సహాయంతో మొత్తం వడబోసుకోవాలి. ఈ నీళ్లను పక్కన పెట్టాలి. స్టవ్ పై పాన్ పెట్టి అందులో మనం ముందుగా తీసుకున్న మసాలాలన్నింటినీ వేయాలి. అన్నింటినీ వేసాక కొద్దిసేపు కలుపుతూ వేయించాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఇందులో దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఇందులో మిగతా మసాలాలన్నీ వేసి పౌడర్లా బ్లెండ్ చేయాలి. ఇప్పుడు ఈ జల్లెడ సాయంతో చల్లగా జల్లించుకోవాలి. ఇప్పుడు ఇలా వచ్చిన మసాలా పౌడర్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి ఇందులోకి 1/2 కప్పు నెయ్యిని 1/2 కప్పు నువ్వుల నూనెను వేయాలి. నెయ్యి అంతా కరిగాక ముందుగా తీసి పెట్టుకున్న ఉసిరికాయ గుజ్జును వేయాలి. ఉసిరికాయ గుజ్జును వేయకముందే పాన్ నిండిపోయింది. అందుకే నేను పెద్ద సైజు గిన్నెలోకి వేసుకున్నాను. ఉసిరికాయ గుజ్జుని నూనెలో మొత్తం బాగా కలిసేలా కలపాలి. దీన్ని బాగా కలుపుతూ గుజ్జు దగ్గర పడి నూనె తేలే వరకు వేయించుకోవాలి. గుజ్జు దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి, అంటే అడుగంటుతుంది. ఇక్కడ ఈ రెసిపీని చేసుకోవడానికి ఐరన్ లేదా స్టీల్ గిన్నెను వాడవచ్చు. ఇది పట్టే సైజు ఐరన్ గిన్నె లేదు కాబట్టి స్టీల్ గిన్నెలో చేస్తున్నాను. చూడండి గుజ్జు దగ్గర పడింది కదా, నూనె తేలే వరకు ఇంకొద్దిసేపు కలుపుదాము. చూడండి నూనె ఎలా తేలుతుందో. ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. గుజ్జు దగ్గర పడి నూనె తేలడానికి మీడియం ఫ్లేమ్లో 2-3 గంటల సమయం పట్టింది. ఇప్పుడు స్టవ్ పై గిన్నెను పెట్టి ఇందులో ముందుగా వడబోసుకున్న ఆయుర్వేద మూలికల నీళ్లను పోసి దగ్గర పడి సగం అయ్యే వరకు మరిగించాలి. నీళ్లు దగ్గరకు వచ్చాక ఇందులోకి తురిమి పెట్టుకున్న కేజీన్నర బెల్లాన్ని వేసి కలపాలి. బెల్లం అంతా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఇందులో డస్ట్ పార్టికల్స్ వాటివి ఏమన్నా ఉంటే ఇలా జాలితో తీసేయాలి. బెల్లం కరిగి కొద్దిగా చిక్కగా అయ్యాక ఇందులోకి వేయించుకున్న ఉసిరికాయ గుజ్జును వేయాలి. ఉసిరికాయ గుజ్జంతా ఇందులో బాగా కలిసేలా కలుపుతూ ఉండాలి. ఇందులో వేసాక ఉండలుగా ఉంటుంది కదా, ఏమీ లేకుండా ఉండలు లేకుండా కలుపుకో. ఇలా ఉండలన్నీ పోయాక దీన్ని కొంచెం కలుపుతూ చిక్కబడనివ్వాలి. ఇది కొద్దిగా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక ఇందులోకి ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేయాలి. అంత బాగా కలిసేలా అలాగే ఇందులోకి 1/2 కప్ తేనెను కూడా వేసి కలపాలి. తేనెను వేడిగా ఉన్నప్పుడు అస్సలు వేయకూడదు, అది చాలా ప్రమాదం అవుతుంది. అంతే, చవన్ప్రాష్ రెడీ అయినట్టే. ఇప్పుడు దీన్ని గాజు బాటిల్లో కానీ ఏదన్నా డబ్బాలో కానీ వేసి స్టోర్ చేసి పెట్టుకో. దీన్ని ఫ్రిడ్జ్లో పెడితే 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఎంతో ఆరోగ్యకరమైన చవన్ప్రాష్
రోజుకొక స్పూన్ తినడం వలన రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.